హాయ్ అండి. సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అవిసె గింజల కారప్పొడి. ఇది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అమాంతంగా బ్లడ్ తాగేసినట్టే. ఈ అవిసె గింజల కారప్పొడికి కావాల్సినవి ఏంటో చూద్దాము. 1 కప్పు దాకా అవిసె గింజలు, అలాగే 1 కప్పు ధనియాలు, 10 వెల్లుల్లి, గోలీ సైజ్ అంత చింతపండు, 1/2 కప్ మినప్పప్పు, 1/2 కప్ పచ్చిశనగపప్పు, 10 ఎండుమిర్చిలు, రుచికి సరిపడగా సాల్టు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పసుపు. ఒక బాండీలో అవిసె గింజల్ని వేసుకోండి. ఇవి లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా పెట్టి లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలాగ మనం లో ఫ్లేమ్లో వేయించడం వల్ల మనకి మాడిపోకుండా చాలా దోరగా వేగుతాయండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అలాగే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాలి. అదే బాండీలో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ధనియాలు కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేయించుకోండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. మనకి మాడిపోతే కనుక అవిసె గింజల కారప్పొడి అనేది చేదు వచ్చేస్తుందండి, అస్సలు బాగోదు. అందుకే మాడిపోకుండా వేయించుకోండి అని చెప్తున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ అవిసె గింజల కారప్పొడి అనేది మనకి డైలీ ఆహారంగా తీసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. జుట్టు ఊడిపోయే వాళ్ళకి జుట్టు ఊడడం అనేది బాగా తగ్గుతుందండి. ఇదేంటంటే మనం డైరెక్ట్గా తినలేమండి, చాలా జిగురుగా ఉంటుంది. అందుకు అవిసె గింజల కారప్పొడి చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అదే బాండిలో 1/2 కప్ పచ్చిశనగపప్పును కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇది కూడా బాగా మాడిపోకుండా వేయించుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి అదే 1/2 కప్తో మినప్పప్పును కూడా వేయించుకోండి. మినప్పప్పును కూడా లో ఫ్లేమ్ మీద పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇవి రెండు కూడా బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే విధంగా అదే బాండీలో 10 ఎండుమిర్చిలను కూడా వేసుకుని 10 వెల్లుల్లి, గోలీ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు అనేవి దోరగా వేయించుకోండి. మనం వెల్లుల్లి అనేవి చితగొడతాం కదండి, ఆ వాటర్ అంతా కూడా మనకి ఇంకిలాగా మనం బాగా వేయించండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనిద్దాం. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత అదేవిధంగా మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న అవిసె గింజల్ని వేసుకోండి. ఈ అవిసె గింజలు వేసిన తర్వాత మెత్తని పౌడర్ లాగా సిద్ధం చేసుకోండి. ఈ పౌడర్ని కూడా ఒక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారనిద్దాం. అదే మిక్సీ జార్లోకి ఎండుమిర్చీలు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవన్నీ కూడా వేసుకోండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనం 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేద్దామండి. ఈ జీలకర్ర అనేది మనం పచ్చిగానే వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిదే వేస్తున్నాను. పచ్చిదే వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అవిసె గింజల కారప్పొడికి. ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని కూడా మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసిన తర్వాత ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. ఇప్పుడేనండి ఈ టైంలోనే కొంచెం సాల్ట్ని కూడా చెక్ చేసుకోండి. చాలకపోతే కనుక ఇదే టైంలో సాల్ట్ని కూడా వేసుకోండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. అంతేనండి, మనకి అవిసె గింజల కారప్పొడి తయారైపోయింది చాలా ఈజీగా. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకోవచ్చండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళు, బ్లడ్ చాలా తక్కువగా ఉందనుకునే వాళ్ళు ఐరన్ క్యాప్సిల్స్ వాడుకుంటూనే ఇది కూడా మనం ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున ఆహారంగా తీసుకోండి. చాలా హెల్తీగా ఉంటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.